మనకు రోజు రోజు రోజులో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. సమస్యల్ని పరిష్కరించుకోవటానికి మన వల్ల కాకపోతే ఏం చేస్తాం? మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మన స్నేహితుల దగ్గర, అలా 10 మంది దగ్గర, ఇద్దరి దగ్గర అలా అలా చెప్తా ఉంటాం. సమస్య ఆళ్ళు మళ్ళీ 10 మందికి చెప్తారు మన సమస్యని. దానివల్ల సమస్య తీరస్తది కదా! కొండలా పెరుగుతుంది. మన సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏ మనుషులు మన సమస్యని తీర్చలేరు. మనం పరమాత్మతో చెప్పుకోవాలి. పరమాత్మ మీద విశ్వాసం ఉంచి, ఆ భరోసా కలిగి ఉండాలి. ఆయనతో చెప్పుకొని, ఆయన దగ్గర అలా కూర్చొని ఆయనతో మాట్లాడుకున్నట్టు, ఆయనతో ఈ సమస్యలన్నీ చెప్పుకుంటే, నిజంగా సమస్యలు నెమ్మదిగా ఎలా వచ్చినాయో అలా మాయమైపోతాయి. సమస్య అంటే ఏంటి? ఒక పరిష్కారం ఉంటది ప్రతిదానికి. అది దైవంతో చెప్పుకుంటే, మాయగా ఎలా వచ్చినాయో అలాగా వెనుదిరుగుతాయి. లేతే మాయమైపోతాయి. దీనికి కారణం ఏంటంటే పరమాత్మపై విశ్వాసం ఉండాలి. ఆ భరోసా ఉండాలి. ఆయన పైన భరోసా బరువంతా మోపి మీరు కామ్‌గా కూర్చోండి. చక్కగా మీరు అనుకున్నయన్నీ జరుగుతాయి. విశ్వాసం ఉంచుకోవాలి. పరమాత్మనితో మనం అనుసంధానమై ఉండాలి. ఆయనతో కూర్చున్నట్టు మనకు తోడుగా ఉన్నట్టు మన భావనలుండాలి. మంచి భావనలు, సద్భావనలు మనం పెంచుకుంటూ ఎళ్తే మనకి ఏ సమస్యలు వస్తాయి మరి సమస్యలు మనుషులు కాకపోతే ఎవరికొస్తాయి? వచ్చిన వాటిని ఆయనకి సమర్పించి మన మనసేమో, మన హృదయం భగవంతునికి సమర్పించి మనం ఉంటే అన్నీ చక్కబెట్టేవాడు ఆయనే. అన్నీ చక్కబెడతాడు. మనకి అంత నమ్మకం ఉంచుకుందాం. ఇదొక మార్గం.